వరద బాధితులు వెంటనే కనీస సౌకర్యాలు బ్లీచింగ్ పౌడర్ గత వారం నుండి కురిసినటువంటి వర్షాలకు పినపాక నియోజకవర్గంలో మనుగూరు పట్టణంతో పాటు అశ్వాపురం మండలంలో మావిళ్ళవాయి వెంకటాపురం, అదేవిధంగా విజయనగరం, రామంజవరం, పగిడేరు అనేక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, మనోధైర్యం కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పోయారు. నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది మరి వీరి పాలన చూస్తూ ఉంటే. 2 రోజుల నుండి నీట మునిగి బియ్యం, నిత్యావసర సరుకులు, మంచాలు దడిసి బతుకు జీవుడా అని చెప్పేసి కట్టుబట్టలతో బిల్డింగ్ల మీద పడుకొని 2 రోజుల పాటు గడిపితే, వరదలు తగ్గిన తర్వాత తడిసిన ముద్దైనటువంటి బియ్యంతో, నిత్యావసర సరుకులతోని వాసనకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, కనీసం మంచినీటి సౌకర్యం లేదు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు, మరి వారికి భోజన సౌకర్యం లేదు, ఏది లేదు. మరి రోడ్ల మీద వరద తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్తను తొలగించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మరి చెత్త చెదరం పేరుకుపోయి వాసనతోని సతమతం అవుతా ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లేటువంటి నాదుడే లేడు. ఆ మురుగునీరే తాగుతూ ఉన్నారు తప్ప కనీసం బావులలో, మంచినీటి బావులలో కూడా మరి బ్లీచింగ్ వేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలను ఇన్ఛార్జి పెట్టి, ఇక్కడ తహసీల్దార్లని ఇన్ఛార్జి పెట్టి, గతంలో పనిచేసే అనుభవం ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా ఇక్కడ దించి, పక్క జీపీల నుండి, మున్సిపాలిటీల నుండి సిబ్బందిని దించి, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక 3000 మంది లేబర్ని పట్టుకొచ్చి తక్షణమే ఇమీడియట్గా ఒక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మరి మొత్తం కూడా మరి శుభ్రం చేసి ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. 3 నెలల పాటు 25 కేజీల చొప్పున, కుటుంబానికి 25 కేజీల చొప్పున నిత్యావసర సరుకులతో పాటు అందించినటువంటి ప్రభుత్వం ఆనాడు చేసింది. తక్షణమే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. కనీసం మరి భరోసా కల్పించాల్సి బాధ్యతను మర్చి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేక మరి ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు. ప్రజాపాలన దేనికోసం ప్రజాపాలన, ఎందుకోసం ప్రజాపాలన? నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మరి ఎక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయిందో దాన్ని తొలగించాలి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, మంచినీటి బావులను పునరుద్ధరించాలి, ఒక వారం పాటు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి, 3 నెలల పాటు మరి వారికి భత్యం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు తక్షణమే నిర్మించే విధంగా మీ ఇందిరమ్మ ఇల్లు బొమ్మలు చూసినాం ఆ రోజు భద్రాచలంలో ఓపెనింగ్కు. మరి నిజమైనటువంటి ఇల్లు కట్టిస్తారా, మరి కట్టియరా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తే ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని. ఈ అరెస్టులకు మేము భయపడం, ఖచ్చితంగా మా పోరాటం ప్రజల పక్షాన మరి కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తక్షణమే రేపటిలోగా మరి రహదారులన్నీ కూడా పునరుద్ధరించకపోతే మళ్ళీ మేము ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని